ఇండస్ట్రీలో రిస్క్ చేసే వారికే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ రిస్క్ చేయలేక ఒక స్టార్ హీరో మన బన్నీ దెబ్బకి వెనక్కి తగ్గాడు. ఇంతకీ ఎవరా స్టార్ ఏంటా కదా? ఆగస్టు 15 విడుదలని ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదని పుష్ప 2 ది రైజ్ టీమ్ పదే స్పష్టం చేస్తున్న తరుణంలో దాని స్థానంలో రావాలని చూస్తున్న ఇతర పాన్ ఇండియా సినిమాలు మెల్లగా వెనకడుగు వేస్తున్నాయి. వాటిలో ప్రధానమైంది సింగం అగైన్. అజయ్ దేవగన్ హీరోగా భారీ బడ్జెట్తో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పోలీస్ మల్టీ స్టారర్ షూటింగ్ గత కొన్ని నెలలుగా నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది. పుష్ప 2కి ఎంత క్రేజ్ ఉన్నా ఉత్తరాది మార్కెట్లో అజయ్ క్రేజ్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని తొలుత భావించారు. కానీ ఇప్పుడు సమీకరణాలన్నీ మారిపోయాయి. ఇండిపెండెన్స్ డే రేస్ నుంచి సింగం అగైన్ తప్పుకోవడం ఖాయమేనని బాలీవుడ్ అప్డేట్. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇంకా బోలెడు పనులు పెండింగ్ ఉండడంతో దీపావళికి వెళ్లే దిశగా ప్లానింగ్ మార్పు జరుగుతోందని తెలిసింది. దీనికి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. ఎంత ఖాకీ చొక్కా కథలు తీసినా రోహిత్ శెట్టి ఫైట్లు ఫిజిక్ ని ఛాలెంజ్ చేసే రేంజ్ లో ఉంటాయి. నమ్మశక్యం కాని రీతిలో యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈసారి వాటి మోతాదు ఎక్కువగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వస్తోందని సమాచారం. మొత్తానికి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో పాన్ ఇండియా రేంజ్లో పుష్ప 2కున్న ప్రధానమైన అడ్డంకి తొలగినట్టే. మొదటి భాగం తెచ్చిన క్రేజ్ దృష్ట్యా హిందీ నుంచి హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు కేజీఎఫ్ని మించిన వసూళ్ల సునామీని దీనికి చూడొచ్చని నమ్మకంగా ఉన్నారు. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్లో అల్లు అర్జున్ గెటప్ చూసి షాక్ తిన్న విశ్లేషకులు ఈ మాస్ కి బాలీవుడ్ జనాలు మైండ్ బ్లాంక్ కావడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. ఆగస్టు 15 పుష్ప 2 వచ్చాక మళ్లీ చెప్పుకోదగ్గ రిలీజ్ అంటే అదే నెల 29న రిలీజ్ అయ్యే నాని సరిపోదా శనివారం మాత్రమే. హిట్ టాక్ వస్తే మాత్రం బన్నీ ఊచకోత మామూలుగా ఉండదు. వరుస ఫ్లాప్ లో ఉన్న శ్రీను వైట్ల, గోపీచంద్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చిత్రాలయం నిర్మాణంలో వస్తున్న విశ్వం గ్లిమ్స్ ఎలా అనిపించింది? హ్యావ్ ఎ లుక్. చెప్పుకోదగ్గ హిట్ కొట్టి ఏళ్లు గడిచిపోయిన మాచో స్టార్ గోపీచంద్ మీద ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. కాకపోతే సరైన సక్సెస్ దక్కలేదన్న వెలితితో పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భీమా కంటెంట్ పరంగా నిరాశపరిచినప్పటికీ కొన్ని బీసీ సెంటర్లలో డీసెంట్ వసూళ్లతో 3 వారాలు ఆడడం గమనించాల్సిన విషయం. త్వరలో విశ్వంగా రాబోతున్నాడు. అమర్ అక్బర్ యాంటోనీ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న దర్శకుడు సీను వైట్లకు కంబ్యాక్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. ఇవాళ టీజర్ ద్వారా కాన్సెప్ట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడో ఉత్తరాది హిల్ స్టేషన్లో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. భుజాన బరువైన మెషిన్ గన్ వేసుకుని విశ్వం అక్కడికి నడుచుకుంటూ వస్తాడు. రావడం ఆలస్యం. అందరి మీద తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తాడు. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ నేల కొరగటం మొదలవుతుంది. అసలు ఇంత అరాచకం అతను ఎందుకు చేశాడు? పచ్చని పందిట్లో రక్తపాతం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలకు సమాధానం విశ్వం థియేటర్లకు వచ్చాక తెలుస్తుంది. కామెడీ పంచులతో అలరించే సీను వైట్ల దానికి భిన్నంగా పూర్తి వైలెంట్ టచ్ తీసుకోవటం అనూహ్యం. కథ గురించి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికీ నిర్ధారణకు రాలేం, కానీ ఏదో డిఫరెంట్గా ట్రై చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇది హిట్ కావడం గోపీచంద్, సీను వైట్ల ఇద్దరికీ అవసరం. ప్రొడక్షన్ చేతులు మారి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామిగా చేరాక ఊపందుకుంది. విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఈ వేసవిలో ప్లాన్ చేస్తున్నారు, కానీ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాకే క్లారిటీ వస్తుంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. వీళ్ళిద్దరూ కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లే కావడం గమనార్హం.